హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్మైలీ allinone తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు మైసూర్ బోండా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో, అలాగే ఎంతో టేస్టీగా లోపల గుల్లగుల్లగా పైన క్రిస్పీగా ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మైసూర్ బోండా ప్రిపేర్ చేసుకోవడానికి బిఫోర్ నైటే మనం ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనం బోండా వేసుకోవడానికి 4 hours బిఫోర్ కానీ లేదంటే ఓవర్ నైట్ కానీ ఈ పిండి అనేది మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ బోండా కోసం ఈ పిండిని కలుపుకోవడానికి ఒక వెడల్పాటు గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు నేను ఇక్కడ చిక్కటి పెరుగు తీసుకుంటున్నాను. మనం కొంచెం మీడియం పుల్లగా ఉన్న పెరుగుని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ 1/2 టీ స్పూన్ వంట సోడాని, బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఈ వంట సోడా వేసుకున్న తర్వాత ఈ పెరుగుని, ఈ వంట సోడాని మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా ఒక స్పూన్తో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మైదాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ మైదా తీసుకుంటున్నాను. 3 కప్స్ మైదాకి 1 కప్పు చిక్కటి పెరుగు, 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ మజ్జిగ తీసుకుంటే మాత్రం 3 కప్స్ మైదాకి 2 కప్స్ మజ్జిగ అనేది వేసుకోండి. ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పిండిలో అంతా మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ 1 కప్పు పెరుగు ముందుగా వేసుకున్నాం కదా, 1 కప్పు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఇలా కలుపుకోవాలి. మొత్తం వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు ఫస్టే, ఎందుకంటే మైదా అనేది ఈ బోండా పిండి అనేది మనం కలుపుతున్న కొద్దీ ఎక్కువగా లూజ్ అవుతూ ఉంటుంది. ఎంత కలిపితే అంత బాగా ఈ బ్యాటర్ అనేది మనకు పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది, ఇలా సాగుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టుకుందాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూస్తే ఇలా పొంగుతుంది, పిండి అనేది మనకు చక్కగా పొంగుతుంది. ఇప్పుడు మార్నింగ్ ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది బిఫోర్ నైట్ కూడా మనం ఎక్కువగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఒక 5 to 10 minutes బాగా కలుపుకోవాలి. ఇది మనం నైట్ కొంచెం తిక్కగా గట్టిగా కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా లూజ్ అవుతుంది పిండి అనేది. చూడండి, ఆఫ్టర్ 10 minutes మనకి ఈ విధంగా పిండి అనేది రెడీ అయిపోయింది. మనం ఈ పిండితో ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ బోండాల్లోకి పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత అందులోకి పల్లీలు వేసి వేయించుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి ఇలా జార్లో వేసుకోవాలి. ఇందులోకి 3-4 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే చూడండి చక్కగా మనకు పల్లి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి వేసుకోవడానికి ఒక పోపు గిన్నె స్టవ్ పైన పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడికిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇది మనం చట్నీ గిన్నెలో వేసేసుకోవాలి. అంటే మనకు పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బోండాలు వేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కేంతలోపు మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. మనం బోండాలు వేయడానికి ఖచ్చితంగా మనం ఒక గిన్నెని పక్కన పెట్టుకోవాలి. అందులో మన హ్యాండ్ వాటర్లో ముంచుతూ బోండాల పిండి చేతితో తీసుకొని ఈ బోండాలు అనేది కడాయిలో వేసుకుంటే మీ చేతి నుండి బోండాలు అనేది ఈజీగా ఫ్రీగా బోండాలు కడాయిలో వస్తాయి. లేదంటే మీకు పిండి అనేది చేతికి అతుక్కుంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా బోండాలు వేసేటప్పుడు పక్కన ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పక్కన పెట్టుకొని అందులో చేతుని ముంచుతూ ఇలా బోండాలు వేసుకున్నారంటే మీకు ఈజీగా బోండాలు వేయడం వచ్చేస్తుంది.
ఇప్పుడు ఈ బోండాలను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే మీకు పైన ఫ్రై అవుతుంది కానీ లోపల మెత్త మెత్త పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బోండాలను ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు బోండాలు ఫ్రై అయిపోయాయి. ఇవి వేరొక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండితో మనం బోండాలు అనేది వేసేసుకోవాలి. మీరు బోండాలు వేసేటప్పుడు ఈ టిప్ని ఖచ్చితంగా ట్రై చేయండి. వాటర్లో హ్యాండ్ని ముంచుతూ బోండాలు వేసుకోవడం అనేది. అంతే, ఇవి బోండాలు ఫ్రై చేసుకున్న బోండాలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చట్నీ కూడా వేసుకొని టేస్ట్ చేయటమే. చూడండి ఎంత క్రిస్పీగా లోపల గుల్లగుల్లగా మనకు బోండా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి. ఇలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.